ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఈ సంక్రాంతికి ముందుగా డేట్ ఎవరు లాక్ చేశారు అనే ఇష్యూ పెద్ద రచ్చైన సంగతి తెలిసిందే. ఈ డేట్ లాక్ మ్యాటర్ లో మళ్ళీ తాము బద్నాం కాకూడదు అనే లెక్కతో కొందరు వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటి నుంచే డేట్స్ లాక్ చేయడం షురూ చేశారు. మరి అలా ముందస్తుగా కర్చీఫ్ వేస్తున్న ఆ పెద్ద మనుషులు ఎవరు? తెలుగు సినీ పరిశ్రమ ఈ సంక్రాంతి ఫైట్ తో రోడ్డుకెక్కింది. థియేటర్ల పంపకంలో 4 థియేటర్లకు సరైన న్యాయం జరగలేదని ముందుగా సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసింది నేనేనంటూ పెద్ద వారే చేశారు. దీంతో ముందుగా ఇక్కడ ఎవరు డేట్ అనౌన్స్ చేశారు అనే దానిపై పెద్ద డిస్కషన్ జరిగింది. హనుమాన్ ఈ విషయంలో తమ ప్రూఫ్ ను చూపించుకుంది. ఈ సంక్రాంతికి ముందు చూపు లేకుండా వచ్చి వెనక్కి తగ్గిన నిర్మాతలు, హీరోలు ఇక రాబోయే కాలంలో ఏం చేసినా పర్ఫెక్ట్ గా ప్లానింగ్ తో డేట్స్ అనౌన్స్ చేయాలని నిర్ణయించారు. అంతేకాదు బాలీవుడ్ మాదిరిగా ఒక ఏడాది ముందే చెప్పిన డేట్ కు రావాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. దానిలో భాగంగా వచ్చే ఏడాది సంక్రాంతికి దిల్ రాజు తాజాగా శతమానం భవతి నెక్స్ట్ పేజ్ సినిమాకు లాక్ చేశారు. 7 ఏళ్ల క్రితం సంక్రాంతికి వచ్చిన ఈ ఫిలిం అప్పుడు పండక్కి పెద్ద హిట్ ఫిలిం గా నిలిచింది. మళ్లీ అదే ఆర్టిస్టులతో వేగ్నేష్ణ సతీష్ డైరెక్షన్ లోనే ఈ ఫిలిం ఉంటుందా, లేక ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ఏమైనా మారతారా అన్నది చూడాలి. చిరంజీవి సినిమాను బింబిసార ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ్ సెట్స్ మీదకు తీసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు విషయంలో చిరు తనకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారని చెబుతున్నారు. అన్ని అనుకూలిస్తే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ పిక్చర్ ను రిలీజ్ చేస్తానని దర్శకుడు ఓపెన్ అయ్యాడు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ ఫ్యాంటసీ డ్రామాకు చోటాకే నాయుడు ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం కేటాయించడం కోసం అక్టోబర్లోగా షూట్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ లెక్కను చూస్తుంటే చిరు వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోని మజాను చూడబోతున్నాడన్నమాట. ఇక టాలీవుడ్ టాప్ హీరోలైన చెర్రీ, పవన్ కళ్యాణ్ తో పాటు బాలయ్య బాబు వచ్చే ఏడాది సంక్రాంతికి సీటు బుక్ చేసుకోబోతున్నారు. అలాగే హనుమాన్ దర్శకుడు వచ్చే సంక్రాంతికి మరొక సూపర్ మ్యాన్ సినిమాను తీసుకొస్తాను అంటున్నాడు. అంటే ఈ ఏడాది సంక్రాంతి ఫైట్ ఎక్కువగా ఫోకస్ కావడంతో ఆయా హీరోలకు పాజిటివ్ మైలేజ్ దక్కింది. అంతేకాదు తమ మార్కెట్ పరిధి పెంచుకున్నారు. ఈ ఫ్యాక్టర్స్ అన్ని చూసి వచ్చే ఏడాది సంక్రాంతి మరోసారి సీనియర్ హీరోలైన చిరు, బాలయ్య మధ్య జరగబోతోంది.